అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మీరు ఈ ఐవైఆర్ టాక్స్లోనే ఇదివరకు ఐ థింక్ 3-4 ఎపిసోడ్లో చాలాసార్లు రిపీట్ చేసి చెప్పారు, తెలంగాణలో బీజేపీ ఎందుకు బలోపేతం కావట్లేదు అనే విషయం మీద. అది మొన్న ఈ పార్లమెంటు సమావేశాల్లో దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలని ఓవర్ టీ కప్ దీంట్లో ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మీరు ఏదైతే వ్యక్తపరిచారో దాన్నే ఆయన వ్యక్తపరిచారు. దీన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక మాట కూడా అన్నారు, అపోజిషన్ పార్టీ కింద మీరు చేయాల్సింది చేయట్లేదు, అటు ముస్లిం పార్టీ మీకన్నా ఎక్కువగా ఉంది అని చెప్పేసి. మరి ఈ ఆయన మాటల్లో నిజంగా మీరు చెప్పినట్టు అది రెండు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో బీజేపీని ఏ విధంగా బలవంతం చేయొచ్చు? మీరు బండి సంజయ్నే ఉండుంటే డిఫరెంట్గా ఉండేదని ఇది వ్యక్తపరిచారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణన్ గారు కూడా ఈ మధ్య దీని మీద ఒక ఆర్టికల్ రాసుకుంటూ మరి దక్షిణాదికి ఉత్తరాదికి బీజేపీని ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని మీద వ్యాఖ్య అదంతా చిన్న ఆర్టికల్ అది వచ్చింది. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో కాంప్రమైజ్ అయ్యి అది బాగా వెళ్తుందని చెప్పే కితాబు కూడా ఇవ్వడం జరిగింది. సో దీని మీద అంటే ఈ తెలంగాణలో అవకాశం ఉండి కూడాను చేజార్చుకుంటున్నాం అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఈ లోకల్ ఎలక్షన్స్లో కూడాను బీజేపీ థర్డ్ దీంట్లో ఉందన్నమాట. ఆల్రెడీ మనకి సెకండ్ కూడా వచ్చేసి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఒకటి, అది రాధాకృష్ణ గారిది కోర్స్ ఒక ఎజెండాతో రాస్తాడు, దానికి అనుగుణంగానే ఉంది. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రాలో ఏ రకంగా అయితే కూటమి ఉన్నదో తెలంగాణలో కూడా కూటమి ఒకటి ఏర్పడాలి, తెలుగుదేశానికి ప్రధానమైనటువంటి స్థానం రావాలి, బీజేపీ తనంత తానుగా ఎదగలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశం మీద ఆధారపడే కొద్దీ సెంట్రల్లో కూడా వీళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో తెలుగుదేశం పాయింట్ ఆఫ్ వ్యూను దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి ఎనాలిసిస్ ఆయనది ఉంటుంది. దాంట్లో ఏమంటాడు, బేసిక్గా రేవంత్ రెడ్డి బలపడిపోతున్నాడు, బీజేపీ బలపడటం లేదు ఇది అని చెప్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ను ఇది చేసుకొని బీజేపీ ఎదగాలి ఉంది. సరే, పిఎం గారు కూడా వీళ్ళని అన్నాడు. బట్ బేసిక్గా 2 విషయాలు ఇక్కడ. బీజేపీకి ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది, షార్ట్ టర్మ్ అకామిడేషన్ ఉంటుంది. ఈ రెండింటిని 2గా చూద్దాం. ఒకటేమో దీర్ఘకాలంలో ఒక ప్రణాళిక, షార్ట్ టర్మ్లో అడ్జస్ట్మెంట్. బీజేపీ డెఫినెట్గా మనం అంతకుముందు కూడా చెప్పినట్టు 2022-23 ప్రాంతాలలో ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదం చేసిందని చెప్పుకోవాలి. కారణాలు ఏమైనా కానీ ఆ రోజు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏమున్నాయో ఏమనుకున్నారో తెలియదు. అధిష్టానం బేసిక్గా ప్రాబ్లం అధిష్టానందే. బండి సంజయ్ని బట్టి ఒక మంచి పని చేశారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా. ఎందుకంటే అగ్రెసివ్గా మాట్లాడగలడు, కార్యకర్తలతో కనెక్ట్ ఉంది, హిందుత్వ అజెండాతో ఎదిగినవాడు. ఈ 3 అతనికి పెద్ద అడ్వాంటేజెస్. సో ఒక ఊపు తీసుకురాగలిగాడు మొత్తం రాష్ట్రం అంతా. ఊపు ఏంది, యాంటీ బీఆర్ఎస్ ఊపు. అది ప్రజలు ఆ రోజు కోరుకుంటూ ఉన్నది, యాంటీ బీఆర్ఎస్ ఊపు. సరే, ఈ లోపల అదేదో మునుగోడో ఎక్కడో ఎలక్షను, దాంట్లో స్ట్రాంగ్గా నిలబడ్డారు, దుప్పాగలు వస్తాయని నిలబడ్డారు. ఒక ఇది వచ్చేస్తున్నది స్లోగా. పీపుల్ వర్ గెటింగ్ ఇన్ టు దట్. అదే కనుక ఆ పొంగు అట్లాగే కొనసాగి ఉంటే కాంగ్రెస్కు స్పేస్ వచ్చి ఉండేది కాదు. బేసిక్ థింగ్, ఈ రాజకీయాలు అన్నింటిలో పొలిటికల్ స్పేస్ ఇవ్వకూడదు. పొలిటికల్ స్పేస్ ఇచ్చామంటే మనం నష్టపోతాం. ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీ. ఆ పీక్ మూమెంట్లో ఆయన తీసేయటం, మళ్ళా ట్రాన్స్ఫర్ చేయటం, ప్రజలకు ఒక ఇంప్రెషన్ కూడా పోయింది. ఏమని, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనాయి. బీఆర్ఎస్ మీద అప్పటికి 10 ఏళ్ల వాళ్ళ పాలనలో ప్రజలకు విపరీతమైనటువంటి
యాంటీ వేవ్ వచ్చేసింది. సో ఆ యాంటీ వేవ్ బీజేపీకి పోలేదు ఇప్పుడు, ఎందుకనంటే బీజేపీ బీఆర్ఎస్తో షరీక్ అయిందనేటటువంటి నమ్మకం ప్రజల్లో వచ్చేసింది. సో ఆ మొత్తం యాంటీ వేవ్ అంతా కాంగ్రెస్కు పడింది. ఆ రకంగా కాంగ్రెస్ గెయిన్ అయింది. కాంగ్రెస్ రావటానికి ఒక రకంగా బీజేపీయే కారణమైంది. లేక అదే దీంతో మొదలు పెట్టుకొని గట్టిగా కనుక పోరాడు ఉంటే మేబీ సెకండ్ స్థానానికైనా వచ్చి ఉండేది, అదృష్టం ఉండి గెలిచి ఉండేవాళ్ళు. లేకపోతే బీఆర్ఎస్ మాత్రం తప్పకుండా గెలిచి ఉండేది. ఇంకోట ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలటం వల్ల బీఆర్ఎస్కు ఇంకోట వచ్చి అది వాళ్ళకి ఇబ్బంది లేదు బేసిక్గా. అదే నేను ఒక ట్వీట్లో మెన్షన్ చేశాను, బీజేపీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంతా కాంగ్రెస్ను కుదించటం. కాంగ్రెస్కు ఎంత తక్కువ సీట్లు లోక్సభలో రాగలిగితే అంత అడ్వాంటేజ్ బీజేపీకి. దీంతో ముందుకు పోతూ ఉంటుంది. ఆ 2022-23లో ఉన్నటువంటి ఆ అవకాశాన్ని వదిలేసుకున్న తర్వాత మళ్ళీ అట్లాంటి అవకాశం రావకంటే చాలా టైం పడుతుంది. ఈ అవకాశాలన్నీ అప్పటికప్పుడు వచ్చేవి కాదు. కాబట్టి రేపు 29లో ఏం చేయబోతారు, 28లో కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి. నేను అనుకోవటం బీఆర్ఎస్తో షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే కేంద్రంలో కాంగ్రెస్కు తక్కువ నెంబర్ ఓట్లు రావటం ఒక ప్రధానమైనటువంటి అజెండా కింద వీళ్ళు వెళ్ళొచ్చు. అట్లాంటి దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి 17 ఉన్నాయి. ఇక్కడ కనుక బీఆర్ఎస్ బీజేపీ కనుక ఒక కాంబైన్డ్గా కనుక పోగలిగితే 17 స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ డిసిమేట్ అయిపోతుంది. కాంగ్రెస్ అధికారం వస్తుంది, అధికారంలో ఉన్నామన్నంత వరకే దానికి అలయన్స్ ఉంటుంది. ఆ రెండు లేవన్నప్పుడు కాంగ్రెస్ డెసిమేట్ అయిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ. ఇది దృష్టిలో పెట్టుకొని నేను అనుకోవటం షార్ట్ టర్మ్లో 2028లో వీళ్ళిద్దరూ ఒక దీనికి వచ్చినా కానీ నేనేమీ ఆశ్చర్యపోను. అంటే అది ఏమీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కాదు, షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్ కంటే కాంగ్రెస్ అది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకు. సో దీని మీద కొంత క్యాలిక్యులేషన్స్ ఏమైనా జరుగుతున్నాయేమో ఉండొచ్చు. ఎస్, ఆ పైన అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత పార్లమెంటరీ ఎలక్షన్లు చాలా బాగా చేసింది. 8 వరకు వచ్చాయి. సడన్గా ఇప్పుడు ఎక్కడా లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటారా, అది మనం ఎప్పుడు కూడా పెద్దగా దాన్ని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. 2 రీజన్స్. మొట్టమొదటిది అధికార పార్టీకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళందరూ ఎన్నికయ్యేది నాన్ పార్టీ ఫేస్ మీద ఎన్నిక అవుతారు. కాబట్టి గెలవంగానే వాడు అధికార పార్టీ ఏది ఉంటే అదే నాదంటాడు. ఎందుకంటే దానివల్ల వాడికి పనులు అవుతాయి కాబట్టి. రెండోది 10 ఏండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ లోకల్ లీడర్షిప్ను బాగా కల్టివేట్ చేసింది. అది కూడా మనం మర్చిపోయాం. అందుకని ఈరోజు నిలబడగలుగుతున్నారు. అట్లీస్ట్ 1/3 అయిన వాళ్ళకి వస్తున్నాయంటే దానివల్లనే వస్తూ ఉన్నాయి. ఏ రకంగా పనులు చేయటం, డబ్బులు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం. సో బాగా ఫైనాన్షియలీ స్ట్రాంగ్గా ఉన్నారు ఖర్చు పెట్టడానికి ఏమైనా ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ లీడర్స్. బీజేపీ మొదటి నుంచి అదో పెద్ద ప్రాబ్లం ఇక్కడ. అంటే అదే ఇప్పుడు గుజరాత్ మిగిలిన చోట్ల ఎట్లా ఎదిగిందో అట్లా గ్రౌండ్ లెవెల్ కనెక్ట్తో మొత్తం తెలంగాణ ఆంధ్రాలో ఎప్పుడు ఎదగలేదు. అది తప్పకుండా నాయకత్వ లోపమే. దాంట్లో ఆ రోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీని నడిపిన నాయకులే దానికి బాధ్యత వహించారు. అర్బన్ సెంట్రిక్గా పోయింది కానీ రూరల్ లెవెల్లో గట్టిగా చొచ్చుకొని పోయినటువంటి ఆ పని ఈరోజు చేయాల్సిన అవసరం అయితే బీజేపీకి తెలంగాణలో ఎంతైనా ఉన్నది. చూద్దాం. నేను అనుకోవటం 2029 వరకు ఒక అండర్స్టాండింగ్తో పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ను 100 కన్నా లోపల కంటైన్ చేయడం ఒక బ్రాడ్ అజెండా కింద పెట్టుకొని 2029 ఎలక్షన్స్కు బీజేపీ ముందుకు పోవచ్చు. 2029లో 100 కన్నా తక్కువ కావాలంటే ఇక్కడ రాకుండా చూసుకోవాలి. సిమిలర్ స్ట్రాటజీ వాళ్ళు ఆంధ్రా కూడా అప్లై చేయొచ్చు. ఆంధ్రాలో సిమిలర్ స్ట్రాటజీ అప్లై చేస్తే బేసిక్గా అక్కడ ఇట్లా వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ అయ్యే కొద్దీ ఆ స్పేసు కాంగ్రెస్ ఆక్యుపై చేసే అవకాశం ఉన్నది. సో దానిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక స్ట్రాటజీ నడుపుతారా, దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ. సో దట్ ఆల్మోస్ట్ అది 40 ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ కలుపుకొని 42 పార్లమెంట్ సీట్లో కాంగ్రెస్కి ఒకటి కూడా రాలేదనుకో, తప్పకుండా లెస్ దాన్ 100కు ఫిక్స్ అయిపోతుంది. లెస్ దాన్ 100 ఎప్పుడైతే కాంగ్రెస్ ఉందో వీళ్ళకి అక్కడ
పార్లమెంట్లో అడ్డు ఉండదు. ఎవరైనా కొన్ని పార్టీలు అక్కడ ఇక్కడ వచ్చినా ఒకవేళ వీళ్ళకు 265 275 దాటకపోయినా కానీ కలుపుకొని రాజ్యాధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దట్ ఈస్ ఏ కంటింజెన్సీ ప్లాన్. సరే వీళ్ళకి 265 275 దాటిపోయినా అంటే అసలు ఇష్యూ ఉండదు అనుకో. దట్స్ పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న వీళ్ళు స్టేట్ బై స్టేట్ గెలుస్తున్న విధానం రేపు వెస్ట్ బెంగాల్లో కనుక గెలిస్తే నేను అనుకోవటం ముందే పెట్టేస్తారు. 2029 దాకా కూడా చూడరు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కనుక బీజేపీ స్వీప్ చేయగలిగితే ఒక 5-6 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దానితో పాటు జమిలీకి ఒక అజెండా తయారు చేసేసుకొని ముందుకు పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం. వేచి చూడాలి. సిచ్యువేషన్ అయితే బీజేపీకి తప్పకుండా బ్రైట్గా ఉంది. తెలంగాణ వరకు ఏ రకమైన విధానాన్ని వాళ్ళు అనుసరిస్తారనేటటువంటిది ఆలోచించాలి, చూడాలి. కరెక్ట్గా చెప్పారు. మొదటి నుంచి మీరు చెప్పేది ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తేనే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో మంచి తమిళనాడులో కూడా ఈ కోటెడ్ కోయంబత్తూరు. సో మరి చూద్దాం మీరు చెప్పినట్టు ఏ విధంగా ఉంటుంది అనేది. నమస్కారం.